Dear JE students and parents, welcome back to my channel. This is me Ravi Kumar sir from Dhavir Academy. NIT కటాఫ్లో భాగంగా మనం ఆల్రెడీ కూడా కొన్ని వీడియోస్ చేసాము. చూడండి మరి ఎన్ఐటీలో కటాఫ్ ఎలా ఉందనేది కూడా స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్ 20వ తారీఖును జనవరి 20వ తారీఖున అందరూ కూడా ప్రిపేర్ అవుతున్నారు బాగానే మంచిగానే అనుకున్న ఐ హోప్. మరి మనం ఆల్రెడీ తిరుచి మీద వీడియో చేసాం. మన వీడియో లేకుంటే చూడండి మీరు సూరతకల్ వీడియో చేసాం. ఎన్ఐటీలు 32 ఎన్ఐటీలు ఉన్నాం. ఆల్రెడీ కొన్ని ఎన్ఐటీలు కవర్ చేయడం జరిగింది. 2 మూడోది థర్డ్ వచ్చి వరంగల్ చేసాం. 4th రూర్కెలా, మరి 5th వచ్చి క్యాలికట్ చేసాం. అలహాబాద్ ఈ వీడియోలో అలహాబాద్ గురించి అయితే వీడియో చేయాలనుకుంటున్నాం. మరి వీడియో అయితే కట్ ఆఫ్ గురించి మరి ఇంకా కొన్ని ఆల్రెడీ 1 more ఎన్ఐటీ కూడా చేయటం జరిగింది. హమీర్పూర్ ఎన్ఐటీ 1 2 3 4 5 5 ఆల్రెడీ 5 ఇంకోటి హమీర్పూర్ చేసాము. హమీర్పూర్ 3.4 crores హమీర్పూర్ ఎన్ఐటీ సేఫ్ స్కోర్ ఎంతో కూడా చేసాము ఆల్రెడీ. ఇక్కడ ఈ వీడియోలో అలహాబాద్ ఎన్ఐటీ గురించి ఈ వీడియోలో మరి కట్ ఆఫ్ స్కోర్ ఎంత, ఎస్సీకి ఓసీకి మరి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ స్టూడెంట్స్కి ఎంత మార్క్స్ వస్తే మరి ఇక్కడ అలహాబాద్ ఎన్ఐటీలో మీకు సీటు వచ్చే అవకాశం ఉందో కూడా ఒకసారి మరి చెప్తాను. మరి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మరి ముఖ్యంగా మన అలహాబాద్ ఎన్ఐటీ కూడా నంబర్ 1 ఎన్ఐటీ అమ్మ మంచి. మరి మీకు వరంగల్ తర్వాత మనం చెప్పుకోదగినవి తిరుచి కానీ సూరతకల్లు, రూర్కెలా, వరంగల్. 5వది 5th ప్లేస్లో అలహాబాద్ వస్తుంది. తర్వాత 6th ప్లేస్లో క్యాలికట్ వస్తుంది. మనం 1 by 1 వద్దాం. 32 ఎన్ఐటీల గురించి వీడియోని కవర్ చేద్దాం. మనము జోసా కౌన్సిలింగ్ అయ్యేపాటికి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క కట్ ఆఫ్ స్కోర్తో మరి రెడీగా ఉండండి. అందుకని పెన్ను పేపర్ పెట్టుకుని నోట్ డౌన్ చేసుకుంటూ ఉండండి. మరి అదేవిధంగా మనకి రిజల్ట్స్ ఫిబ్రవరి 15వ తారీఖున రిజల్ట్స్ వస్తే మరి 20వ తారీఖు నుంచి 21 నుంచి ఎగ్జామినేషను 30 ఆ ప్రాంతం మధ్యలో అయిపోతుంది. మనకు 15వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి. ఈలోపు మీరు ఒక ఐడియాకి వస్తారని వీడియో చేయటం అయితే జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఎస్సీ ఎస్టీకి ఓబీసీకి ఈడబ్ల్యూఎస్కి జనరల్కి ఏ విధమైన కట్ ఆఫ్ స్కోర్ ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఓపెన్ స్టూడెంట్స్లో మనము మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలహాబాద్లో ఇది రౌండ్ 6 లాస్ట్ ఇయర్ జోసా దాదాపు ఇదే కట్ ఆఫ్ స్కోర్ ఉంటుంది. మోతీలాల్ నెహ్రూ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ రావాలంటే స్టూడెంట్స్కి 99.71 215 మార్కులు రావాలి. మా ప్రతి ఒక్కరు జనరల్ స్టూడెంట్స్కి 215 మార్కులు పైన ఉంటే మీరు మోతీలాల్ నెహ్రూలో ఎన్ఐటి అలహాబాద్లో మీరు సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 195 మార్క్స్, మరి 99.45. ఎలక్ట్రికల్ ఇంజనీరింగు 189 మార్క్స్ 99.2 రావాలి. ఇంజనీరింగ్ అండ్ కంప్యూటేషనల్ మెకానిక్స్ 186. ఇది కూడా సిఎస్సి లాంటిదే. కంప్యూటేషనల్ మెకానిక్స్ స్టూడెంట్స్ ఇక్కడ చేరారు. మరి మెకానికల్ ఇంజనీరింగ్ 170 మార్కులు వస్తే మీరు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. కెమికల్ ఇంజనీరింగు 168 అమ్మ. మోతీలాల్ ఎన్ఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ 168, సివిల్ ఇంజనీరింగ్ 152 మార్క్స్ వస్తే మీకు జనరల్లో సీట్ వచ్చే అవకాశం. ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ 151, బయోటెక్నాలజీ 150 మార్క్స్, మెటీరియల్ ఇంజనీరింగ్ 149. ఈ రేంజ్లో మీకు వస్తే సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మరి స్కోరు 149 to 215 మధ్యలో ఈ రేంజ్లో కానీ సీటు వస్తే యూ విల్ బీ ప్లేస్డ్ ఇన్ మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలహాబాద్లో మీకు సీటు వస్తుంది. మరి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి ఎంత వస్తుంది? మరి ఇక్కడ సిఎస్సి రావాలంటే 186 మార్కులు రావాలమ్మా. అక్కడ 215 అన్నాం కదా. 215 నుంచి మీకు ఈడబ్ల్యూఎస్ ఉంటే 186 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. 186 87 మధ్యలో. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కూడా 186 అదే కాంపిటీషన్ ఉంది. ఇది కూడా ర్యాంకింగు కొద్దిగా ఇక్కడ 187 కానీ ఇది 185 వస్తే మీకు వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. 12,000 కాకపోతే ఇది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 183 అమ్మ. 183 మార్క్స్ 99.15% ఛాన్స్ ఉంది. ఇంజనీరింగ్ అండ్ కంప్యూటేషనల్ మెకానిక్స్ 182 మార్క్స్ అయితే ఇక్కడ రావాలి. మీరు మీ యొక్క కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వీక్లీ టెస్టులు పెడుతున్నారు కదా, దాని గురించి మరి
ఎక్కడెక్కడ వస్తుందో మరి కామెంట్లో పెట్టండి. కామెంట్లో పెడితే నేను కూడా మరి మీకు గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మన మెంటర్షిప్ ప్రోగ్రాము ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. ఫిబ్రవరిలో అందరికి పర్సంటైల్స్ వస్తాయి కదా, పర్సంటైల్స్ వచ్చిన తర్వాత మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు సీటు వస్తేనే మన మెంటర్షిప్లో జాయిన్. అది మన యొక్క ముఖ్య ఉద్దేశం. సీటు రాని వాళ్ళని ఎవరిని కూడా మన మెంటర్షిప్లో జాయిన్ చేసుకోము. ఇక మెకానికల్ ఇంజనీరింగ్ 177 మార్క్స్ వస్తే మీకు ఇక్కడ సీటు వస్తుంది మోతీలాల్ ఎన్ఐటీలో. కెమికల్ ఇంజనీరింగ్ 175 మార్క్స్ అమ్మ. సివిల్ ఇంజనీరింగ్ 157, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ 149, బయోటెక్నాలజీ 148, మెటీరియల్స్ కూడా అదే రేంజ్లో 147 ఆ రేంజ్లో కూడా ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా చూస్తే ఇక్కడ 148 మార్క్స్ నుంచి ఇక 147 వేసుకోండి. 147 నుంచి 186కి మీకు ఈడబ్ల్యూఎస్లో యూ విల్ బీ ప్లేస్డ్ అని ఈ మార్క్స్ వస్తే యూ విల్ బీ ప్లేస్డ్ అని మోతీలాల్ ఎన్ఐటీ అలహాబాద్లో సీటు వచ్చే అవకాశం ఉంది. క్యాంపస్లో హ్యాపీగా ఇక్కడ మరి ఉన్న హాస్టల్లో కూడా జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓబీసీ ఎన్సిఎల్ మంచిది. మరి ఓబీసీ ఎన్సిఎల్ స్టూడెంట్స్కి సిఎస్సి రావాలంటే ఇక్కడ 190 వీళ్ళకి కొద్ది కాంపిటీషన్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓబీసీ ఎన్సిఎల్ ఈడబ్ల్యూఎస్ మీద ఒక్కోసారి కాంపిటీషన్ వస్తుంది. ఓబీసీ ఎన్సిఎల్ అన్నంత మాత్రాన ఈడబ్ల్యూఎస్లో అది అక్కడ ఉన్న స్టూడెంట్స్ని బట్టి ఆధారపడి ఉంటుందమ్మా. 190 మార్క్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 186 మార్క్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 178 మార్క్స్ రావాలి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంపిటీషనల్ 177 మార్క్స్, మెకానికల్ ఇంజనీరింగ్ 163 మార్క్స్ రావాలి, కెమికల్ ఇంజనీరింగ్ 157, సివిల్ ఇంజనీరింగ్ 149, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ 143, మెటీరియల్ ఇంజనీరింగ్ 142, బయోటెక్ అయితే 140 మార్క్స్ అయితే రావాలి. ఓవరాల్గా చూసినట్టయితే మీకు మోతీలాల్లో సీట్ రావాలంటే 140 మీ యొక్క సేఫ్ స్కోరు 140 నుంచి 190 మార్క్స్ అయితే రావాలి. కామెంట్లో పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా మరి ఛానల్ని అయితే లైక్ చేయండి. ఎవరైతే మన మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. మీరు ఎక్కడ కూడా మెంటర్షిప్ జాయిన్ అవ్వద్దాం. ఎందుకంటే మీకు సేఫ్ స్కోర్ వస్తేనే మీరు మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. అనవసరంగా మీరు డబ్బులు మరి డోంట్ లూజ్ యువర్ మనీ. అనవసరంగా మీరు సేఫ్ స్కోర్ వస్తే మీకు సేఫ్ స్కోర్ వచ్చింది, మీకు ఏదైనా ఎన్ఐటీలో సీట్ వస్తుంది. ఎన్ఐటీలో కానీ, త్రిబుల్ ఐటీ కానీ, ఐఐటీలో కానీ సీట్ మెంటర్షిప్ జాయిన్ అయితే మీకు హ్యాపీ, నాకు హ్యాపీ, తీసుకున్న వాళ్ళకి హ్యాపీగానే ఉంటుంది. మరి అనవసరంగా మీ మనీ మీరు వేస్ట్ చేసుకోవద్దు. ఎక్కడ కూడా వేస్ట్ చేసి ఎవరైతే మీకు కానీ సీటు వస్తేనే మీ మెంటర్షిప్లో జాయిన్ అండి. ఏ మెంటర్షిప్ అయినా అనవసరంగా మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వద్దు ఎవరు కూడా. మరి ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే 163 మార్క్స్ అమ్మ. 163 మార్క్స్ వస్తే ఇక్కడ సిఎస్సి సీటు కొడతాం చాలా ఈజీ. 163 మార్క్స్ రావాలి. 145 మార్క్స్ మరి ఎలక్ట్రానిక్స్ ఈసీఈ వాళ్ళకి 145 ఇచ్చిన, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 115 మార్క్స్, ఇంజనీరింగ్ కంపిటీషనల్ 113 మార్క్స్. కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మెకానికల్ ఇంజనీరింగ్ 108, కెమికల్ ఇంజనీరింగ్ 106 మార్క్స్ రావాలి, సివిల్ ఇంజనీరింగ్ 105, బయోటెక్ 103 మార్క్స్ రావాలి, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ 101, మెటీరియల్ ఇంజనీరింగ్ 98 మార్క్స్ వస్తే మీకు మెటీరియల్. ఓవరాల్ స్కోరు ఇక్కడ మార్క్స్ విషయానికి వస్తే 98 to 163 మార్క్స్ వస్తే మీకు ఇక్కడ యూ విల్ బీ ప్లేస్డ్ ఇన్ మోతీలాల్ ఎన్ఐటీ అలహాబాద్లో ప్లేస్ అయ్యే అవకాశం ఉంది. ఎస్టీ స్టూడెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ 96.1 అమ్మ. 134 మార్క్స్ వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. ఈ కంప్యూటర్ సైన్స్ కావాలంటే 134, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 115, సివిల్ ఇంజనీరింగ్ 109 మార్క్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 107 మార్క్స్, ఇంజనీరింగ్ అండ్ కంపిటీషనల్ 104 మార్క్స్, మెకానికల్ ఇంజనీరింగ్ 90 మార్క్స్, కెమికల్ ఇంజనీరింగ్ 87 మార్క్స్, 84 బయోటెక్ 84 మార్క్స్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ 81 మార్క్స్ రావాలి. మెటీరియల్ కూడా ఇదే రేంజ్లో ఒక 81 కానీ 80 మార్క్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. మీ యొక్క ర్యాంక్ అనేది ఒక్క మార్కుతో చాలా డిఫరెన్స్ వచ్చే అవకాశం మనకి పాయింటుల్లో ఉంటుంది. మీకు సపోజ్ 99 వచ్చింది అనుకో, 99 1 2 3 4 5 6 7 డిజిట్స్ ఉంటాయి అమ్మ. ఈ పాయింట్ల తర్వాత మీ పర్సంటైల్ తర్వాత 7 డిజిట్స్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. మనం అంతా లేదు కాబట్టి మనం 2 డిజిట్లతోనే సరిపెడదాం. ఒక ఎస్టిమేషన్ ఒక అవగాహనకు రావటం కోసం ఈ వీడియో చేయటం అయితే జరుగుతుంది. మనకి ఈ పాయింట్ల్లో కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది. ర్యాంకింగ్ కూడా ఈ పాయింట్ల మీద మీ ర్యాంకింగ్ ఇస్తారు. ఇది స్టూడెంట్స్ మరి మోతీలాల్ నెహ్రూకి సంబంధించిన సేఫ్ స్కోరు. మోతీలాల్లో మనకి 81 నుంచి 134 వస్తే మీరు సేఫ్గా ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. మోతీలాల్ క్యాంపస్ మీద
ల్యాండ్ అయ్యి హాస్టల్లో కానీ క్లాస్ రూముల్లో కానీ ల్యాబ్లలో కానీ మీరు 4 ఇయర్స్ ఇక్కడ చదువుకునే అవకాశం అయితే కలుగుతుంది. స్టూడెంట్స్ కష్టపడి చదవండి. మనం కష్టపడి January 21 నుంచి అయితే ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. 30th వరకు మంచిగా మీరు PYQs మంచిగా చదవండి. ఎవరైతే ఇప్పుడు PYQs బాగా ప్రిపేర్ అవుతారో మరి టైం మేనేజ్మెంట్, యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్యురసీ ఇంపార్టెంట్. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా చేసాము, కరెక్ట్గా విత్ ఆన్సర్తో ఎన్ని క్వశ్చన్స్ చేసాము, యాక్యురసీ. ఈ పాయింట్ మీరు నిద్రపోయినా గుర్తుపెట్టుకోవాలి. యాక్యురసీ ఎన్ని క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకదానికి చాలా మరి కొంతమంది ఆన్సర్ చాలా ఒక సపోజ్ ABCD మల్టిపుల్ చాయిస్ ఇచ్చినప్పుడు చాలా దగ్గరగా ఇస్తారమ్మా. ఆ దగ్గరలోనే మోసపోతారు. అందుకని యాక్యురసీ ఇంపార్టెంట్. యాక్యురసీ సార్ నేను A పెట్టబోయి B పెట్టాను, చాలా దగ్గరగా వచ్చాను, నా ఆన్సర్ కూడా చాలా దగ్గరగా ఉందంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఏ పెట్టావా మీకు 4 మార్క్స్ గ్రాంట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్.